వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకుని బతుకులు వెల్లదిస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని ప్రవేశపెట్టి వారికి ఆర్థిక చేయూతనిచ్చేందుకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. కాగా ఈ పథకాన్ని అర్హులైన చేతి వృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి పురపాలక అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. డెబ్బై 75 ఏళ్ల ప్రజాస్వామ్య భారతదేశంలో చేతి వృత్తుల వారిని ఆదుకొని ప్రోత్సహించిన సందర్భాలు చాలా తక్కువే. కానీ కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అందుకు శ్రీకారం చుట్టింది. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం విశ్వకర్మ అనే పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ పథకం చేతి వృత్తుల వారికి చేయూతనందించి ఎంతోగానో తోడ్పడనుంది. ఈ పథకానికి 18 కులాల వారు అనగా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని వడ్రంగులు, స్వర్ణకారులు, కమ్మరి, తాపి మేస్త్రీలు, రాతి శిల్పులు, టైలర్, బొమ్మల తయారీదారులు, రజకులు, నాయి బ్రాహ్మణులు, మేదరులు, జాలారులు, చెప్పులు కుట్టేవారు, దండలు వేసేవారు మొదలగు చేతి వృత్తుల పనుల వారు ఈ పథకానికి అర్హులు. 18 సంవత్సరాల నుండి 18 వృత్తులలో ఏదైనా వృత్తిని చేస్తూ ఉండాలి. వీరిలో ఉద్యోగుల కుటుంబ సభ్యులై ఉండకూడదనే నిబంధనలు కూడా ఉన్నాయి. గతంలో కేంద్ర ప్రభుత్వ PMEGP, స్వనిధి, ముద్ర వంటి పథకాల ద్వారా ఎటువంటి రుణ సదుపాయం పొంది ఉండకూడదనే నిబంధనతో పాటు కుటుంబంలో ఒక్కరే దరఖాస్తు చేసుకునేలా పథకం రూపొందించారు. అయితే ఈ పథకాన్ని పొందాలనుకునే వారు CSC సెంటర్ ద్వారా లేదా మీ సేవా సెంటర్ల నుండి అప్లై చేసుకోవాలి. ఈ అప్లై చేసుకున్న వారిని మెప్మా సిబ్బంది పరిశీలించి ఎంపిక చేస్తారు. ఇందులో రుణానికి ఎంపికైన వారికి 2 రకాలుగా శిక్షణ ఇస్తారు. మొదట చేతి వృత్తిలో నైపుణ్యం పొందేలా 15 రోజులు శిక్షణ అందించి రోజుకు 500 రూపాయలు వృత్తి చెల్లిస్తారు. శిక్షణ తర్వాత 15,000 విలువైన టూల్ కిట్లు అందజేస్తారు. అనంతరం 3 విడతలుగా ప్రతి విడతకు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల వరకు రుణం అందజేయనున్నారు. అయితే మొదటి విడతలో తీసుకున్న రుణానికి 5% వడ్డీతో 18 నెలల్లో చెల్లించాలి. రెండో విడతలో తీసుకున్న 2 లక్షలను 30 నెలల్లో చెల్లించాలి. ఇవి సకాలంలో చెల్లించి మూడో విడతలో 3 లక్షల రుణ సదుపాయం కూడా పొందవచ్చు. ఈ పథకానికి భూపాలపల్లి అర్బన్, రూరల్ గ్రామాలు కలిపి 115 మంది మాత్రమే ఇప్పటి వరకు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. వీటి పరిశీలన అనంతరం జిల్లా కమిటీలో అర్హులను గుర్తించి శిక్షణ, వృత్తికి సంబంధించిన సర్టిఫికేట్ అందజేస్తారు. చేతి కుల వృత్తుల మీద ఆధారపడే వారికే ఈ పథకం ఎంతో దోహదపడుతుందని, దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పురపాలక అధికారులు సూచించారు.